మొబైల్ ఫోన్ పోయిందా? అయితే 3 జాగ్రత్తలు పాటించండి. బాధితులకు తుఫ్రాన్ ఎస్ఐ సూచించారు. ఇటీవలే కాలంలో విలువైన మొబైల్ ఫోన్లను అజాగ్రత్త వల్ల పోగొట్టుకోవడము, చోరీకి గురి కావడము లాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు వెంటనే అప్రమత్తమై 3 విధాలుగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఫోన్ల రికవరీ అయ్యే అవకాశాలున్నాయని తుఫ్రాన్ ఎస్ఐ శివానందం సూచిస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి సిఈఐఆర్ అనే పోర్టల్ను ఏర్పాటు చేస్తుందని తుఫ్రాన్ ఎస్ఐ శివానందం తెలియజేశారు. ఈ మధ్య తరచూ అందరూ విలువైన ఫోన్లను పోగొట్టుకోవడం జరుగుతుంది. పోగొట్టుకున్న తర్వాత బాధపడడం జరుగుతుంది. ఇలా బాధపడుతున్న వ్యక్తుల గురించే గవర్నమెంట్ ఆలోచించి సిఈఐఆర్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్ పోర్టల్లో మీరు ఏదైతే ఫోన్ని పోగొట్టుకున్నారో అందులో ఉన్న సిమ్ నెంబర్ని కొత్తగా తీసుకొని మళ్ళీ తీసుకొని మీరే ఆ సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత అది ట్రాకింగ్లో ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఫోన్ దొరుకుతుందో వ్యక్తులు వాళ్ళు కొత్త సిమ్ వేస్తే అది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఫోన్ తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి ప్రాసెస్. సెకండ్ ఏంటంటే మీకు సిఐఆర్ అప్లోడ్ చేయడం తెలియట్లేదు. అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే వాళ్ళు మాకు సిఐఆర్లో వాళ్ళు అప్లోడ్ చేసి మాకు రిఫర్ చేస్తారు. మేము అప్పుడు సిఆర్లో అప్లోడ్ చేసి మేము ట్రేస్ చేసి మీకు తెలియజేస్తాము. అతను మీ ఫోన్లలో వేరే వ్యక్తి సిమ్ అయ్యగానే మీకు మెసేజ్ వస్తుంటుంది. ఇక్కడ నుంచి మేము ట్రాక్ చేస్తుంటాము. అక్కడ మీకు వస్తే మాకు తెలియజేసిన వల్ల మీ ఫోన్లు మీకు తిరిగి ఇప్పించబడము. కాబట్టి తూప్రాన్ మండల ప్రజలందరూ కూడా ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకొని మీ విలువైన ఫోన్లను తిరిగి పొందగలరు.